హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ దప్పలం అండి. ఇది సొరకాయ దప్పలం అనేది పూర్వకాలంలో వండిన పద్ధతిలో అయితే నేను ఇప్పుడు వండుతున్నాను. ఇది సొరకాయ పులుసులా కాకుండా ఈ దప్పలం అయితే చాలా అంటే చాలా టేస్ట్ఫుల్గా అయితే ఉంటుందండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ సొరకాయ దప్పలం ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ దప్పలం అండి. చెప్పాను కదా, ఈ సొరకాయ దప్పలం చేయడానికి నేను చిన్న సైజు చాలా లేత సొరకాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ సొరకాయ మొత్తానికి మనము ఘాట్లు అయితే పెట్టుకుందాము. దీనికి ఘాట్లు పెట్టుకొని పొట్టు తీసుకోవాలండి. ఈ దప్పలానికి ఇప్పుడు పనికి రాదండి, అంత టేస్ట్ అయితే ఉంటుంది. కానీ ఇది ముక్కలు మాత్రం మనం పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. పెద్ద ముక్కలు కోసుకుంటే కూర మాత్రం చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. నేను ఎప్పుడూ ఇలానే చేసుకుంటాను సొరకాయ దప్పలం. అంటే రెండు రకాలుగా చేస్తాను. దప్పలం మాత్రం ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పొట్టు అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ సొరకాయని ముక్కలు అయితే కట్ చేసుకుందాం. సొరకాయ అయితే ముక్కలు కట్ చేశానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు సొరకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఆయిల్, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, కరివేపాకు, తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జండి. ఇది చింతపండు పులుసు కోసం. ఇంతవరకు అండి కావాల్సింది. ఇంకా స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, సాల్ట్,
ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గాలండి నిదానంగా. కనీసం ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాము. మూత పెట్టుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము. వాటర్ చూసారా ఎంత వచ్చిందో? సొరకాయలో వాటర్ వచ్చిందండి. లేత సొరకాయ కదండి, చక్కగా మగ్గిపోయింది మెత్తగా. ఇందులో కారం వేసుకున్నాను. కర్రీకి సరిపడా 1 స్పూను. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాను. కొన్ని వాటర్ పోసుకున్నాను. ఓకే అండి, మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అయితే మూత తీసుకొని చూసుకున్నాము. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మన సొరకాయ దప్పలం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. మన సొరకాయ దప్పలం అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను. ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.